హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఉచిత దర్శనం చేసుకునే ముందు టీటీడీ వారు కొన్ని విడుదల చేసే టికెట్స్ గురించి అయితే ఒకసారి అయితే తెలుసుకుందాము. అయితే మెయిన్గా ఏంటంటే మీరు కూడా ఆ టికెట్స్ కూడా బుక్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారనమాట. ఈ వీడియో చూస్తే మీకు కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే విధంగా ఉంటుంది అనమాట. బట్ మెయిన్గా ఏంటంటే తిరుమల దేవస్థానం వారు ప్రతి నెల టికెట్స్ అయితే విడుదల చేస్తుంటారు. ఆ సమయంలో విడుదల చేసే టికెట్స్ వరుసగా చెప్తున్నాను. ఫస్ట్ మొదటి గడప లక్కీ డ్రా టికెట్ అనమాట. ఈ మొదటి గడప లక్కీ డ్రా టికెట్ గురించి తెలుసుకుందాము. ఇది ఏ విధంగా మనకు వస్తుంది, ఏ విధంగా బుక్ చేసుకోవాలో. ఎప్పుడైనా సరే ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తారనమాట. ఆర్జిత సేవ ఉంటుంది కదా, అది ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తారనమాట. వీటిలో సుప్రభాతం, తోమాల, అదేవిధంగా అర్చన, అష్టదళ, పాద పద్మారాధన, అదేవిధంగా సేవలు ఉంటాయన్నమాట. అదేవిధంగా మనం డ్రాలో మన పేరు రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయితే ఆ అమౌంట్ కట్టాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా సెకండ్ది అర్జిత సేవ టికెట్స్. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలో కూడా చెప్తాను. విడుదల చేసిన వెంటనే మనం బుక్ చేసుకోవచ్చు. ఇది డ్రా కాదు అనమాట. ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికి ఈ టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. అదేవిధంగా ఆర్జిత సేవలో 4 రకాల సేవలకు విడుదల చేస్తారు. అవి కళ్యాణం, ఉజల్ సేవ, అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ అయితే ఈ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట, ఆర్జిత సేవ టికెట్స్. అదేవిధంగా ఇందులో అనేక రకాలు ఉంటాయి అన్నమాట. ఇంకో వేరేవి అంగ ప్రదక్షిణ, అదేవిధంగా ప్రస్తుతం ఆన్లైన్లో మాత్రమే ఇస్తుంటారు అనమాట. అంగ ప్రదక్షిణ, అదేవిధంగా వయోవృద్ధులు, వికలాంగుల టికెట్స్ కూడా ప్రస్తుతం ఇవి కూడా ఆన్లైన్లోనే ఇస్తున్నారనమాట. అదేవిధంగా 300 దర్శనం టికెట్స్ కూడా ఇవి కూడా ఆన్లైన్లో ఇస్తున్నారు. అదేవిధంగా రూమ్స్ అనేవి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అక్కడ సిఆర్ ఆఫీస్ ఉంటుంది కదా, మనం అక్కడ వెళ్ళినా కానీ మనం రూమ్స్ అయితే ఖాళీలను బట్టి అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే ఇవి అన్నీ కూడా 3 నెలల ముందు మాత్రమే బుక్ అవుతాయి. మీరు గుర్తుంచుకోండి, 3 నెలల ముందే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఉచిత దర్శనం 2 రకాలు ఉంటుంది. ఒకటి కొండపైన ఫ్రీ దర్శనం ఉంటుంది. అదేవిధంగా దానినే సర్వదర్శనం అంటారు, లైన్లో నిలబడటం. కొండ కింద అనగా తిరుపతిలో సర్వదర్శనం టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కొండ కింద మాత్రమే అక్కడ ఇస్తారనమాట. శ్రీనివాసం, విష్ణు నివాసం అక్కడ మనకి టికెట్స్ అయితే దొరుకుతాయి. ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సర్వదర్శనం టికెట్స్ ఎక్కడెక్కడ ఇస్తారు అంటే విష్ణు నివాసం, ఇది రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, రైల్వే స్టేషన్కు ఎదురుగానే ఉంటుంది. బండ గుర్తు పెట్టుకోండి. రైల్వే స్టేషన్లో మీరు తిరుపతి రైల్వే స్టేషన్లో దిగారనుకోండి, రైల్వే స్టేషన్లో దిగంగానే మీరు విష్ణు నివాసం అనేది గుర్తుపెట్టుకోండి. అక్కనే దానికి ఆనుకొనే ఉంటుందన్నమాట. అదేవిధంగా రెండవది శ్రీనివాసం, ఇది బస్ స్టాండ్ ఉంటుంది కదా, బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్, ఇది అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారికి ఇక్కడ ఇస్తుంటారనమాట. అలిపిరి మెట్ల మార్గంలో ఎవరైతే వెళ్తుంటారో వారికి ఇస్తుంటారు. నాలుగవది శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళే వారికి మెట్ల మార్గంలో మధ్యలో ఇచ్చేవారు. బట్ ఇప్పుడైతే ఇస్తలేరు అంత కూడా. ఇప్పుడు టికెట్స్ అయితే కిందనే ఇస్తారు అనమాట. మెట్ల మార్గంలో అయితే ఇస్తలేరు, కిందనే తీసుకొని పోవాల్సి ఉంటుందన్నమాట ఆ సర్వదర్శనం టికెట్స్. ఏ సమయం నుంచి ఇస్తారు అని అంటున్నారు. ప్రతిరోజు ఎప్పుడైనా సరే, ఒకప్పుడు ఏంటంటే ఉదయం 2 గంటలకు ఇచ్చేవారు, బట్ ప్రస్తుతం రాత్రి 9 గంటలకు అయితే ఇస్తారు అనమాట. ఎప్పుడైనా సరే మీరు 2 గంటల ముందు పోయి లైన్లో నిలబడి మీరు టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా టికెట్స్ అనేవి కూడా లిమిట్లో ఇస్తారు. అదేవిధంగా ఏ సమయం వరకు దర్శనం టికెట్స్ ఇస్తారు అని అంటున్నారు. ఏ సమయంలోపు ఎప్పుడైనా సరే 9 గంటలకు స్టార్ట్ అయ్యి, అదేవిధంగా ఆ లిమిట్స్ అయితే టికెట్స్ లిమిట్స్ ఉంటుంది కదా, ఆ లిమిట్స్ ఉన్నంత వరకు అయితే ఇస్తారు. తర్వాత కౌంటర్ అయితే మూసేస్తారు. అది కూడా రద్దీని బట్టి అయితే ఉంటుంది. ఒకవేళ రద్దీ కనుక ఏం లేదనుకోండి, మీకు టికెట్స్ అనేవి తొందరగా 15 నిమిషాలలో దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ రద్దీ ఎక్కువ ఉందనుకోండి, 1-2 గంటలు కూడా పట్టవచ్చు. అది కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా దర్శనం టికెట్స్ ఈరోజు తీసుకుంటే ఈరోజే దర్శనం అవుతుందా అని అంటున్నారు. అయితే దర్శనం టికెట్స్ ఏ రోజుకి ఆ రోజే ఇస్తున్న, దర్శనం టైం మాత్రం మరుసటి రోజు ఇస్తారనమాట. అయితే మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంగళవారం టికెట్ తీసుకుర్రు అనుకోండి, మీకు బుధవారం దర్శనం అయితే అవుతుందన్నమాట. అయితే ఒక రోజు ముందే టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే నాకైతే కింద కామెంట్ అయితే చేయండి. ఆ వీడియో కింద కామెంట్ చేసి దానికి సంబంధించిన రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను. థ్యాంక్ యూ.